నువ్వు వచ్చావా? ఇదిగో లడ్డు తీసుకో తిను. లడ్డు కావాలా నాయనా? మీ అన్నయ్యతో మాట్లాడి హెల్ప్ చేసి పెట్టరా నాకు. ఏంటది నా చేసేద్దాం. ఇంకోని రేపు పొద్దున ఫంక్షన్ జరుగుతుంది కదా, మీ అన్నయ్యని ఎప్పటి నుంచో అడుగుతున్నాను, కొంత హారం కొనిపెట్టు, నెక్లెస్ కొనిపెట్టు, లేకపోతే వడ్డానం కొనిపెట్టు. అసలు ఆ ఫంక్షన్లోకి వెళ్తే మెరిసిపోవాలి, నిన్ను అడుగుతున్నా. బాబోయ్ బంగారం రేట్ ఎక్కువైంది, నాకేం కొట్టలేదురా, నువ్వు కొంత అడిగి పెడతావా? లడ్డు బాగుంది వదినా. ఒరే నువ్వు నీ లడ్డు తగలయ్యా, లడ్డు తింటా కూర్చున్నావు, ఇంతకు చెప్పి తింటి మీ అన్నయ్యని అడుగు. నేను అడగమంది. అడిగేద్దాం రాని. లేచాడు మీ అన్నయ్య లేచాడు. అన్నయ్య రా చెప్పు. ఇప్పుడే వదినతో మాట్లాడాను అన్నయ్య. అది ఈ ఫంక్షన్ కి వదిన న్యాచురల్ గా రెడీ అవుతానంటుంది, జ్యువెలరీ ఏమి వద్దంట. అవునా, నేను ఇప్పుడే లేచి వెళ్ళి నెక్లెస్ పట్టుకొద్దాం. అవునా అక్కర్లేదు అయితే. ఏం అవసరం లేదు అన్నయ్య. సరే అయితే ఇంకొంచెం పట్టుకుంటాను నేను. ఓకే సరే అన్నయ్య. ఎందుకు అలా నవ్వుతున్నావు పళ్ళు వేసుకుని? నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? నువ్వేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు మీ అన్నయ్య దగ్గర అలా చెప్పేవేంటి? నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నువ్వు చెప్పిందే కదా వదినా నేను చేసింది. నేను చెప్పిందే చేసావా? రే నువ్వు లడ్డు తిన్నప్పుడే అర్థం చేసుకోవాల్సిందిరా. నేను చెప్పిందంతా వదిలేసి లడ్డు బాగుందన్నావు చూడు, అక్కడే అర్థం చేసుకోవాల్సింది. నేను ఎంత పని చేసేవరా, నేను నమ్ముకున్నాను చూడు. వెళ్ళరా బాబు వెళ్ళి, ఇంకా చేసిన జోలి వెళ్ళి. నేనేం చేస్తాను? ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్ళాడో వీడు. అయినా రాగానే నీకు లడ్డు పెట్టి అడిగాను చూడు, ఇలాంటి మరుదులు మాత్రం అసలు నమ్మకండి బాబు. వీడు కావాలనే చేసాడో నీకు అనుకోకుండా చేసాడో అర్థం కావట్లేదు నాకు. ఏదైతే ఉంది పడింది కదా నాకే.